ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ స్థాయి సేవలందించే స్థాయికి రాష్ట్ర యువత ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ మేయర్గా కూటమి అభ్యర్థి కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఈరోజు ఎన్నికయ్యారు. వార్తల వివరాలు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, ప్రభుత్వం కల్పించే అవకాశాలను వారు అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో వి లాంచ్ ప్యాడ్ 2025 స్టార్టప్ ఎక్స్పోలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. వర్సిటీలో మహాత్మాగాంధీ బ్లాక్, వివి గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్ముఖ్ బ్లాక్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయి సేవలందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ను ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. క్వాంటమ్ వ్యాలీకి అమరావతి కేర్ ఆఫ్ అడ్రస్ కానుందని ముఖ్యమంత్రి వివరిస్తూ, తొందరలోనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇక్కడ పెడుతున్నాం. విశాఖపట్నం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా, తిరుపతి కేంద్రంగా, అనంతపూర్, రాజమండ్రి కేంద్రంగా 5 జోన్స్ పెడతాం. అదే మాదిరిగా పారిశ్రామికవేత్తల్ని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ ని, స్టార్టప్ ఎకోసిస్టానికి కావలసిన ఎకో ప్లేయర్స్ అందరినీ కూడా పిలిపిస్తాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం సేవలు అందించే సిటిజన్స్ గా తయారు కావాలని నా కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదుగుతుందని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఈరోజు విజయవాడలోని రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ క్లస్టర్ల రూపకల్పన కోసం జరిగిన మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో అభివృద్ధి పథంలో సాగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో విమానయానం, రక్షణ రంగాల్లో కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి కృషి చేస్తున్నామని ఎంపీ పేర్కొంటూ, ఇవాళ వికసిత్ భారత్ 2047 అని ప్రధానమంత్రి గారు 100% డిఫెన్స్ అనేది ఇండియనైజ్డ్ అవ్వాలనే కోరికతో ఉన్నారు. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో డిఫెన్స్ పరిశ్రమలు, డిఫెన్స్ క్లస్టర్లు, ఎందుకంటే ఇక్కడ మనకున్న సముద్ర తీరం మనకు ఒక అడ్వాంటేజ్. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు రోడ్ కనెక్టివిటీ బాగుంది, రైల్వే కనెక్టివిటీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుంది. ఈ అన్నిటితో రాష్ట్రం ఇవాళ డిఫెన్స్ పరిశ్రమల్లో ఉండే విధంగా పాలసీ తయారు చేయబోతున్నాం. ఈ పాలసీ గురించి చర్చించడానికే ఈ వేదిక. మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఈరోజు ఎన్నికయ్యారు. జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన జీవీఎంసీ పాలకవర్గ సమావేశంలో మేయర్గా కూటమి అభ్యర్థి కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు ప్రకటించారు. దీనితో ఆయనకు ధ్రువపత్రం అందజేశారు. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. అనంతరం జీవీఎంసీ నూతన మేయర్గా పీలా శ్రీనివాసరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరోవైపు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి బలపరిచిన రవీంద్రకు 34, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. దీంతో మేయర్గా కూటమి అభ్యర్థి గెలిచినట్లు ప్రిసైడింగ్ అధికారి భార్గవ్ తేజ ప్రకటించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తిరుపతిలో పాత్రికేయులతో ఎస్పీ ఈరోజు మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారి సోలార్తో పనిచేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లేవాళ్లు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 50 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అలాగే తిరుపతి 20, గూడూరు 20, కోడూరు, మామండూరుకు వెళ్లే మార్గంలో బ్లాక్ జోన్ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మత్స్యకారుల సేవా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు 20,000 రూపాయల వంతున కూటమి ప్రభుత్వం సహాయం అందిస్తుందన్నారు. ప్రతి కుటుంబం తలసరి ఆదాయం రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి వివరిస్తూ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అక్వాకల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా సపోర్ట్ చేసే విధానం తీసుకొచ్చారు. ముఖ్యంగా సబ్సిడీ రేట్లలో వలలు ఇవ్వడం, బోట్లు ఇవ్వడం, అలాగే అక్వాకల్చర్ కూడా సబ్సిడీ రేట్లోనే పవర్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా సబ్సిడీ ఇవ్వడం, దేశంలోనే అక్వాకల్చర్ టాప్ #1 పొజిషన్ తీసుకెళ్లారు. అలాగే ఫిషరీస్ కూడా ఏ రకంగా అభ్యర్థన చేయాలని ఈరోజు డీప్ సీ ఫిషింగ్ కి ఒక రకంగా దగ్గరలో ఫిష్ ల్యాండింగ్ చేయాలంటే ఏ రకంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రులు ఆలోచిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 2024-25 రబీ సీజన్కు సంబంధించి 12,380 మంది రైతుల నుంచి 155,529 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని సంయుక్త కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు. ఈ రోజు ఏలూరులోని రబీ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో చేపట్టిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ రైతుల నుంచి ఇంతవరకు 359.27 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయగా అందులో ఇంతవరకు 206.71 కోట్ల రూపాయలను రైతుల ఆధార్ అనుసంధానిత ఖాతాల్లో జమ చేయగా మిగిలిన 150.30 కోట్ల రూపాయలు జమ చేయనున్నామని తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల్లో విక్రయించుకోవచ్చన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులకు ఎటువంటి సందేహాలు, ఫిర్యాదులు ఉన్నా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 088122300448 అలాగే 7702003584 నంబర్లకు తెలియజేయవచ్చన్నారు. తిరుపతి జిల్లాలో ఈ రోజు రోడ్డు ప్రమాదంలో 5 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం తోటపల్లి దగ్గర ఓ కారు అదుపు తప్పి కంటైనర్ కిందకు దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అలాగే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. తిరుమలలో స్వచ్ఛంద సేవ చేయాలనుకునే సేవకులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీవారి స్వచ్ఛంద సేవ జూన్ నెల కోటాను ఈ నెల 30న ఆన్లైన్లో విడుదల చేస్తున్నామని టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది. జనరల్ శ్రీవారి సేవ తిరుమల తిరుపతికి సంబంధించి ఉదయం 11 గంటలకు, మహిళలకు నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పురుషులకు పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు, గ్రూప్ లీడర్ సేవ కొత్తగా ప్రారంభించిన సేవకు మధ్యాహ్నం 2 గంటలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది. పోర్టు పనులు త్వరగా పూర్తి చేయడం ద్వారా పోర్టు ఆధారిత పరిశ్రమలు మచిలీపట్నంలో ఏర్పడే అవకాశాలుంటాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఈరోజు మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి మంత్రి జనార్దన్ రెడ్డి మచిలీపట్నం పోర్టును పరిశీలించారు. అలాగే పోర్టు నిర్మాణ పనులను గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బందర్లో పర్యాటక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ స్థాయి సేవలందించే స్థాయికి రాష్ట్ర యువత ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.